హలో అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్ మైత్రి థాట్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా ఫ్రెండ్స్? సో, ఇది వచ్చేసి ఫ్రైడే వ్లాగ్ అనమాట. కొద్దిగా వ్లాగ్స్ లేట్‌గా పోస్ట్ చేస్తున్నాను. సో, వ్లాగ్‌లోకైతే వెళ్ళిపోదాము. ముఖ్యంగా ఫ్రైడే రోజు నేను చేయాల్సిన పనులైతే దేవుని షెల్ఫ్ క్లీన్ చేసుకోవడం. సో, దేవుని షెల్ఫ్ క్లీన్ చేయక 1 వీక్ అయిపోయిందని మన మంత్లీ సైకిల్స్ ఉంటాయి కదా! అవి అయిపోగానే ఖచ్చితంగా వారంలో ఒకసారి క్లీన్ చేసేసుకుంటాను. సో, కాబట్టి మొత్తం షెల్ఫ్ అంతా కొంచెం పసుపు నీళ్ళతో క్లీన్ చేయాలి. సో, ఆ పనులన్నీ ఉన్నాయి. వ్లాగ్‌లోకైతే వెళ్ళిపోదాం. అంతకంటే ముందు మొదటిసారి మన ఛానెల్‌ని చూస్తున్న వాళ్ళైతే వ్లాగ్ కనుక నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. పక్కన ఉన్న బెల్ ఐకాన్‌ని ప్రెస్ చేసినట్లయితే నెక్స్ట్ టైం వీడియోస్ అప్‌లోడ్ చేసినప్పుడు నోటిఫికేషన్ మీ మొబైల్‌కి వచ్చేస్తాయి. అండ్ ఫ్రైడే వ్లాగ్‌లో మెనూ వచ్చేసి టమాటా పెసరపప్పు అండ్ దొడ్డు చిక్కుడుకాయ వేపుడు. సో, పాలు కాగిపోయి చాయ్ పెట్టాను, రైస్ పెట్టేసాను. ఒక దిక్కు ఈ పనులు చేసుకుంటూ అలాగే ఇంట్లో పనులైతే చేసేసుకుంటాననమాట. సో, మెయిన్ నా థింగ్ అయితే కొన్ని బెడ్‌షీట్స్ బట్టలున్నాయి. అవి కూడా క్లీన్ చేసేసుకోవాలి. అండ్ దేవుని షెల్ఫ్ క్లీన్ చేసుకోవాలి. ఇల్లు క్లీన్ చేసుకోవాలి. ఇవన్నీ కూడా ఫ్రైడేనే అయిపోవాలన్నమాట. అండ్ పండగలు కూడా స్టార్ట్ అవ్వబోతున్నాయి కదా! ఇల్లు క్లీనింగ్ కూడా స్టార్ట్ చేయాలి. సో, ఆ క్లీనింగ్ సాటర్డే నుంచి స్టార్ట్ చేశాను. అదంతా కూడా సాటర్డే వ్లాగ్‌లో చూపిస్తాను. సో, వ్లాగ్ అయితే టు బి కంటిన్యూ అవుతుంది చూసేయండి. సో, ఎవ్రీ డే నేను ఎవ్రీ వ్లాగ్‌లో ఇల్లు క్లీన్ చేస్తూ మీతో ఒక టాపిక్ షేర్ చేయడం నాకిష్టం. కాబట్టి ఆ టాపిక్ అయితే నేను షేర్ చేస్తూ ఉంటాను. సో, ఈరోజు టాపిక్ అయితే కొంచెం సెన్సిటివ్ టాపిక్‌గా మాట్లాడుకుందాము. సెన్సిటివ్ టాపిక్ అని ఎందుకన్నానంటే, ఇది ప్రతి ఒక్కరి లైఫ్‌లో ఒకగానొక టైంలో జరిగి ఉంటుంది. అందుకే సెన్సిటివ్ టాపిక్ అని అన్నాను. అంటే మరీ ఇంతగా చెప్తున్నాను ఏంటిదని కంగారు పడకండి. ఏం లేదండి. ప్రతి ఒక్కరికి, ప్రతి ఒక్కరి లైఫ్‌లో అంటే ఇప్పుడు జనరేషన్ కిడ్స్ 2000+ కిడ్స్‌కి ఎలా ఉందంటే, వాళ్ళు ఏదనుకుంటే అది అవుతున్నారు. ఆ సెటిల్‌మెంట్‌లో, ఆ లైఫ్ వాళ్ళు ఏదైతే గోల్ అనుకున్నారో ఆ గోల్‌ని రీచ్ అవుతున్నారు. సెటిల్ అవుతున్నారు. బాగా డబ్బులు సంపాదించుకుంటున్నారు. 80, 90 జనరేషన్ కిడ్ లైఫ్ అలా ఉండకపోయేది. మన కోసం మనం ఎన్ని చేయాలనుకున్నా చివరికి మన తల్లిదండ్రులు చెప్పిందే చేసేవాళ్ళము. వాళ్ళెక్కడ డిసప్పాయింట్ అవుతారు, వాళ్ళెక్కడ బాధపడతారు అని చెప్పేసి వాళ్ళకి నచ్చిందే మనం చేయడం మనం అలవాటు చేసుకున్నాము. చాలామంది అలా సాక్రిఫైస్ చేసిన వాళ్ళు చాలామంది ఉంటారు. 80, 90 జనరేషన్ కిడ్స్‌కి సంబంధించి బోలెడన్ని షార్ట్ మెమోరీస్ కూడా మన ఛానల్‌లో ఎవ్రీ వెడ్నెస్‌డే ఆర్ ట్యూస్‌డే నేను ఖచ్చితంగా షేర్ చేస్తున్నాను. షార్ట్‌లో చాలామంది గుర్తుండే ఉంటాయి ఆ స్వీట్ మెమోరీస్. ఇంకా స్వీట్ మెమోరీస్ విషయం పక్కన పెడితే ఇది కూడా ఒక స్వీట్ మెమొరీ అని చెప్పాలి. ఎందుకంటే పేరెంట్స్ చెప్పింది చేయాలన్నా కూడా అదృష్టం ఉండాలి కదా! ఈ రోజులలో అలా పేరెంట్స్‌కి విలువ ఇయ్యడం, పేరెంట్స్‌కి మాట జవజారకుండా అంటే వాళ్ళు చెప్పింది వినకుండా చేయడమే జరుగుతుంది కానీ వాళ్ళు చెప్పింది విని చేసే వాళ్ళు తక్కువైపోయారు ఈ జనరేషన్ పిల్లలు. ఎందుకంటే పేరెంట్స్ కూడా వాళ్ళకి అలవాటు పడిపోయారు పిల్లలకి. సరే వాళ్ళెక్కడ డిసప్పాయింట్ అవుతారో అని చెప్పేసి, సరే మీకిష్టం ఉన్నది మీరే చేయండి సరే అని చెప్పి సలహాలు ఇస్తున్నారు పేరెంట్స్. కానీ పేరెంట్స్ చెప్పింది పిల్లలు వినట్లేదు. పిల్లలు చెప్పింది పేరెంట్స్ వింటున్నారు. ఇంకా మన జనరేషన్ కిడ్స్‌కి సంబంధించినట్లయితే 80, 90 జనరేషన్ కిడ్స్ ఎలా ఉండేదంటే వాళ్ళ యాంబిషన్, వాళ్ళ గోల్స్ వేరే ఉన్నా పేరెంట్స్ కోసం వాళ్ళకి నచ్చేది చేద్దామని చెప్పేసి వాళ్ళు అనుకున్నది పక్కన పెట్టి పేరెంట్స్ చెప్పిందే చేసేవాళ్ళు. సో 80, 90 జనరేషన్ కిడ్స్‌కి సంబంధించి మీ యాంబిషన్ ఏంటిది? మీ గోల్ ఏంటిది? పెద్దగయ్యాక మీరేం చేస్తారు? అనగానే ప్రతి ఒక్కరిలో 10 మందిలో ఒక్కరైనా డాక్టర్ అనేవాళ్ళం ఫస్ట్. తర్వాత టీచర్ అనేవాళ్ళం. ఆ 2 కాకుండా చివరికి అమ్మాయిల్లో 80% హౌస్ వైఫ్స్‌గా ఉండిపోయారు. అబ్బాయిలలో ఏదో చిన్న జాబ్‌లో, పెద్ద జాబ్‌లో చేసుకొని సెటిల్ అయిపోయారు. సో, ఇప్పుడు అలా లేదండి. డాక్టర్ అనుకుంటే డాక్టర్ అయితున్నారు. టీచర్ అనుకుంటే టీచర్ అయితున్నారు. లాయర్ అనుకుంటే లాయర్ అవుతున్నారు. ఇంజినీర్ అనుకుంటే ఇంజినీరే అవుతున్నారు. సో, ఇంకా మన విషయానికైతే ఖచ్చితంగా చిన్న పిల్లలు ఇప్పటికి కూడా పెద్దగైనంక ఏమవుతావురా నువ్వు అని అంటే ఖచ్చితంగా డాక్టర్ అనే అంటారు. అదేంటో తెలీదు. కానీ డాక్టర్‌కి అంత పెద్ద చదువు చదవాలి, అంత పెద్దగా ఉంటుంది చదువు, అన్ని చదువులు చదవాలి, అంత ఖర్చవుతుందని మనకు తెలియక చిన్నప్పుడు ఏమవుతావు నువ్వు అనగానే ఖచ్చితంగా డాక్టర్ అవుతాం అనుకునేవాళ్ళం. ఆ తర్వాత టీచర్స్ చెప్పే టీచింగ్‌ని చూసి, మన ఫేవరెట్ టీచర్‌ని చూసి, మన ఫేవరెట్ సబ్జెక్ట్ చూసి, మనకు నచ్చేటట్టుగా మనం చదువుకోవడం వల్ల తర్వాత గోల్‌కి ఏమైపోతాము, టీచర్ అవ్వాలి అనుకుంటూ ఉంటాము. టీచర్ చదవాలి, గవర్నమెంట్ టీచర్ అవ్వాలి అని చెప్పేసి అనుకుంటాం. అట్‌లీస్ట్ ప్రైవేట్ సబ్జెక్ట్‌లో అయినా అంటే ప్రైవేట్ స్కూల్‌లో అయినా లేదా మంచి డిగ్రీ చేసుకుంటే తర్వాత ఒక కాలేజ్‌లో అయినా లెక్చరర్ జాబ్ అయినా సంపాదించాలి అనుకుంటూ ఉంటాము. మాక్సిమం మన జనరేషన్ 80, 90 కిడ్స్‌లో ఒక నార్మల్ జాబ్స్ ఎంతమంది చేస్తున్నారో అట్ ది సేమ్ టైమ్ లెక్చరర్స్‌గానో లేదా క్లాస్ టీచర్స్‌గానో స్థిరపడిన వాళ్ళు చాలామంది ఉండే ఉంటారు. సో, మీరు చిన్నప్పుడు ఏం అవ్వాలనుకున్నారు? చివరికి ఏమయ్యారో కామెంట్ చేయండి. నేను అనుకున్నాను. నేను ఈ టీచర్, డాక్టర్ అంటే ఫస్ట్ నేను డాక్టరే అనుకున్నాను. ఫస్ట్ టీచర్ అనుకున్నాను. ఆ తర్వాత ఇంజినీరింగ్ అయిపోయినాక ఇదంతా కాదురా నాయన ఏదన్నా ఒక
ఒక సాఫ్ట్వేర్ జాబ్ సంపాదించి నెలకు ఒక 20,000 80-90 జనరేషన్ కిడ్స్‌కి 20,000 ఎక్కువ. ఇప్పుడు మినిమమ్ బేసిక్ సాలరీ 50,000-60,000 అవుతుంది సాఫ్ట్వేర్ ఎంప్లాయీకి. కానీ అప్పుడు అలా కాదు. 2000 ప్లస్ అంటే 2011, 12, 13 ఆ టైంలో చెప్తున్నాను. అప్పుడు ఇంకా 20,000 సంపాదిస్తే మహా ఎక్కువ అనమాట. 20,000 ఇప్పుడు ఈక్వల్స్ టు 1,00,000 లాగా అయిపోయిందనమాట. సో 20,000 సంపాదించుకోవాలి నెలకి. బాగా కొంచెం బంగారం, నాకిదే ఉండే అంబిషన్. కొంచెం బంగారం సంపాదించాలి. దానికి అమౌంట్ సంపాదించుకోవాలి. తర్వాత నాన్నకి హెల్ప్ చేయాలి. అమ్మకి ఏమైనా చేయించాలి, ఏమైనా కొనియాలి అనేదే కోరికలుగా ఉండేది. సో ఏదేమైనా ఎన్నో అనుకుంటాం, కానీ ఏవి చెయ్యము. చివరికి ఏది కావాలో అదే అవుతాము. సో ఏదైనా కూడా లైఫ్‌లో సాటిస్ఫాక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ సాటిస్ఫాక్షన్ లేని జీవితము ఎలా ఉంటుందంటే పచ్చగా ఉన్న ఆ పచ్చగా ఉన్న చెట్టుకి పూలో, కాయలో లేకపోతే ఎలా ఉంటుంది అలా ఉంటుందన్నమాట. సో సాటిస్ఫాక్షన్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ ఆఫ్ అవర్ లైఫ్. ఏమంటారో కామెంట్ చేయండి. సో ఇంకా మీ గోల్ ఏముండే చిన్నప్పుడు చివరికి ఏమయ్యారో కామెంట్ చేసేయండి. సెన్సిటివ్ టాపికే అనిపిస్తుంది నాకైతే ఇది. ఈ టాపిక్ వింటే ఇప్పుడు అనిపిస్తుంది, అరే నేను కూడా చిన్నప్పుడు అలా అవ్వాలనుకున్నా కానీ ఇప్పుడు ఇలా అవుతున్నా అని. సో ఎలా అయినా చివరికి అమ్మలైతే అయిపోయాం. లైఫ్‌లో ఇంకా అయిపోయింది అనిపిస్తూ ఉంటుంది. సో ఇంకా ఫస్ట్ అయితే నా స్టైల్‌లో ఈరోజు చిక్కుడుకాయ ఫ్రైడ్ రెసిపీ అయితే షేర్ చేస్తున్నాను. వ్లాగ్‌లో ఒక రెసిపీ కూడా షేర్ చేస్తాను. ఒక టాపిక్ షేర్ చేస్తాను కాబట్టి టాపిక్ అయిపోయింది. ఇంకా రెసిపీ విషయానికి వచ్చినట్లయితే చిక్కుడుకాయని కొంచెం ఉప్పు వేసి ఉడకబెట్టుకోవాలన్నమాట. కొంచెం మంచిగా కడుక్కొని లోపల పురుగులు ఉంటాయి కాబట్టి చక్కగా మంచిగా కట్ చేసి తీసుకోవాలి. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకొని ఇంకా ఆయిల్ వేసేసుకొని అందులోకి పోపు దినుసులు, ఆవాలు, జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చీలు, తర్వాత కరివేపాకు, కొత్తిమీర ఇవన్నీ వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి. అండ్ ఫైనల్లీ ముందుగా ఉడికించి పక్కన పెట్టుకున్న దొడ్డు చిక్కుడుకాయ వేసుకోవాలి. గోడు చిక్కుడుకాయ ఫ్రై కూడా ఇలానే చేస్తాము. జనరల్‌గా నేను ఈ చిక్కుడుకాయతోని ఎప్పుడు చిక్కుడుకాయ టమాటా కర్రీ కుక్కర్‌లో చేసేస్తాను. ఒకటేసారి అయిపోతది, పని అయిపోతది అని చెప్పి. కానీ ఈరోజు టమాటా పెసరపప్పు చేశాను కాబట్టి పప్పు కాంబినేషన్‌లో ఏదైనా వేపుడు ఉంటే బాగుంటుందని చిక్కుడుకాయ ఫ్రై రెసిపీ పెట్టుకున్నాను అనమాట. సో ఇవన్నీ ఫ్రై అయిపోయినాక చిక్కుడుకాయ ముక్కలు కూడా వేసుకోవాలి. ఆల్రెడీ ఉడికేటప్పుడు కొద్దిగా ఉప్పు వేసాం కాబట్టి చూసి వేసుకోవాలి. సో మూత పెడుతూ తీస్తూ కొంచెం దగ్గర పడేంత వరకు ఫ్రై చేసుకోవాలి. జస్ట్ ఇందులో ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి ఫ్రై అయితే అయిపోతుంది. ఆల్రెడీ చిక్కుడుకాయ ముక్కలు ఉడికినే ఉన్నాయి కాబట్టి తొందరగానే ఫ్రై అయిపోతుంది. ఇందులో కొంచెం అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి. తర్వాత పసుపు, ఉప్పు అన్నీ ఫ్రై అయిపోయినాక అంటే చిక్కుడుకాయ ముక్కలు మంచిగా దగ్గర పడ్డాక తర్వాత ధనియాల పొడి, జీరా పొడి, కొంచెం గరం మసాలా వేసేసుకొని మిక్స్ చేసుకోవాలి. అండ్ ఫైనల్లీ డోంట్ మిస్ అనమాట. ఏంటిది అంటే ఎండు కొబ్బరి పొడి ప్లేస్‌లో మీరు పచ్చి కొబ్బరి తురుము వేసుకున్నా కూడా బాగుంటుంది. సో అది కూడా వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకొని దగ్గర పడేంత వరకు ఒక 2-5 మినిట్స్ ఫ్రై చేసేసుకొని లో ఫ్లేమ్‌లో మంచిగా ఒక పప్పు చారు చేసినప్పుడు నంచుకొని తింటే చాలా బాగుంటుంది. ఇందులో కొంచెం లాస్ట్‌లో నాకు కారం తగ్గినట్టు అనిపించి కొంచెం కారం అండ్ గరం మసాలా వేసుకున్నాను. సో ఇవన్నీ వేసేసుకొని బాగా మిక్స్ చేసుకుంటే చిక్కుడుకాయ వేపుడైతే రెడీ అయిపోతుంది. సూపర్ ఉంటుంది. తప్పకుండా జొన్న రొట్టెలు ఎవరికైనా మీకు చేసుకునే అలవాటు ఉంటే ఆ జొన్న రొట్టెలోకి సూపర్ కాంబినేషన్ చిక్కుడుకాయ వేపుడు ట్రై చేయండి. సో ఒకసారి ఇంక వంట అయిపోయిన తర్వాత స్టవ్ దగ్గర పరిస్థితి ఇలా ఉంటుందన్నమాట. సో నేనైతే ఆ రోజు బ్రేక్‌ఫాస్ట్ ఫ్రైడే రోజు గుంట పొంగనాలు చేశాను. అంటే ముందు రోజు దోసపిండి ఉంటే గుంట పొంగనాలు చేశాను ఇంట్లో వాళ్ళకి. నా మట్టుకు నేను మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌లోకి ఓట్స్ తీసుకుంటున్నానన్నమాట. ఓట్స్‌లో కొంచెం వార్మ్ వాటర్ వేశాను అండ్ కొద్దిగా మిల్క్ వేసుకుంటున్నాను. ఎంత కొద్దిగా అంటే ఒక చిన్న చాయ్ గ్లాసుడు మిల్క్ వేసుకుంటున్నాను. సో ఇది ఒక సోక్ చేసి ఒక 10-15 నిమిషాలు అలా పెట్టేస్తానన్నమాట. సో అలా పెట్టేసిన తర్వాత మిగతా పనులన్నీ చేసేసుకుంటూ ఉంటాను ఈ లోపల. దీని మీద మూత పెట్టేస్తే అది ఆ ఓట్స్ అనేవి మెత్తగా అయిపోతాయి. సో జనరల్‌గా దాన్ని ఏమంటారు ఓవర్ నైట్ ఓట్స్ అంటారు కదా! సో అలా అన్నమాట. సో తర్వాత అది పెట్టేసి మార్నింగ్ డ్రింక్ వచ్చేసి నేను కొంచెము జీలకర్ర, వాము, సోంపు, నల్ల జీలకర్ర పొడి వేసుకొని వాటర్ తీసుకుంటున్నాను. అది తినేసి నెక్స్ట్ కొంచెం చాయ్ తాగేస్తాను. చాయే తాగొద్దంటే చాయ్ తాగుతా, ఎందుకు తాగుతానో అర్థం కాదు. కానీ మార్నింగ్ ఈ మధ్యన ఒక్కసారికే చేసేసాను. జనరల్‌గా 2 టైమ్స్ అన్నా తాగేదాన్ని, ఒక్కసారికే తాగుతున్నా. అండ్ వాకింగ్ స్టార్ట్ చేశాను. కొంచెం హెల్తీ డైట్ మెయింటైన్ చేద్దామని చెప్పి. అండ్ ఫైనల్లీ ఏదైనా సరే హెల్తీ డైట్‌తో పాటు అన్‌హెల్తీ వస్తువులు తింటూ ఉంటాం కదా! అదే బాపత్ నేను. ఇలా హెల్తీ డైట్ మెయింటైన్ చేసుకుంటూనే కొంచెం అన్‌హెల్తీ ఆయిల్ ఫుడ్స్ కూడా తింటున్నాను.
తీసుకుంటున్నాను. మిర్చి బజ్జీ, పూరీలు ఇలాంటివన్నీ తీసుకుంటున్నాను. ఫైనల్లీ ఒక 4-5 కిలోలన్నా తగ్గితే నేనేం చేస్తాను, నేనేం ఫాలో అవుతాను, ఆ డైట్ వీడియోస్ అన్నీ కూడా షేర్ చేస్తాను. నేను తగ్గక ముందే ఏదో పెట్టాలి, థంబ్నెయిల్ పెట్టి వ్యూస్ పెంచుకోవాలి, సబ్స్క్రైబర్స్ని పెంచుకోవాలి అని చెప్పేసి ఇంత ఇంత బరువున్నాను, ఇంత తగ్గాను అని చెప్పి డమ్మీ టైటిల్ పెట్టి మీ టైం వేస్ట్ చేయాలని నా టైం వేస్ట్ చేసుకోలేను. అంతే కదండి, టైం ఈస్ వెరీ ప్రీషియస్ కాబట్టి. సో ఇంకా వాకింగ్ వచ్చేసి 40-45 మినిట్స్ దాకా చేస్తున్నాను. ఒక్కొక్క రోజు హాఫ్ అన్ అవర్ చేస్తా, ఒకరోజు 40 మినిట్స్ చేస్తా, ఒకరోజు 45 మినిట్స్ చేస్తా. బట్ మస్ట్ అండ్ షుడ్గా వాకింగ్ చేసేటప్పుడు నేనేం చేస్తానంటే స్వరాభిషేకం 80-90 జనరేషన్ కిడ్స్కి సంగీతం అంటే చెవు కోసుకుంటారు. అందులో బాలుగారి సాంగ్స్ అంటే ఇంకా ప్రాణం. సో ఆ టైంలో హీరో స్పెషల్స్ అని, హీరోయిన్ స్పెషల్, దర్శకత్వ స్పెషల్స్ అని, మ్యూజిక్ డైరెక్టర్ స్పెషల్స్ అని కొట్టుకొని ఆ స్వరాభిషేకం సాంగ్స్ వినుకుంటూ బాలుగారిని చూసుకుంటూ వాకింగ్ చేస్తాను. సో తర్వాత మమ్మీ నా దగ్గర ఉంది. సో మమ్మీకి బ్రేక్ఫాస్ట్లోకి గుంట పొంగనాలు చేసేస్తున్నాను. అండ్ నా బ్రేక్ఫాస్ట్లోకి అయితే హెల్తీ ఓట్స్ అన్నమాట. చెప్పాను కదా, ఓట్స్లో కొంచెం వామ్ వాటర్ అండ్ పాలు పోసి ఒక 45 మినిట్స్ వరకు పక్కన పెట్టాను. ఆ తర్వాత ఇందులోకి కొన్ని దానిమ్మ గింజలు వేసుకున్నాను. అండ్ డ్రై ఫ్రూట్స్ మిక్చర్ దొరుకుతుంది కదండి, ముస్లి అంటారు. ఆ డ్రై ఫ్రూట్స్ మిక్చర్ ఒక 2 టేబుల్ స్పూన్స్ వేసుకున్నాను. అండ్ హనీ వేసుకున్నాను స్వీట్నెస్ కోసము. ఇవన్నీ కూడా బాగా మిక్స్ చేసుకొని తీసుకుంటాను. ఒక్కొక్క రోజు ఏం చేస్తానంటే ఏదైతే వామ్ వాటర్ అండ్ మిల్క్లో పెట్టిన ఓట్స్ ఉన్నాయో వాటిలో ఒక బనానా అండ్ హనీ వేసి అండ్ 2 టేబుల్ స్పూన్ ఎలాగో మా చిట్టి తల్లికి హెల్తీ డ్రై ఫ్రూట్ పౌడర్ అండ్ ఇమ్యూనిటీ పౌడర్ చేశాను కదా, అది ఆల్రెడీ మన ఛానల్లో లాంగ్ రెసిపీస్ ఉన్నాయి, షార్ట్ రెసిపీస్ ఉన్నాయి. సో ఆ పౌడర్ అన్నా సరే ఇందులో మిక్స్ చేసి ఒక బనానా వేసి జ్యూస్ లాగా చేసుకొని గ్లాస్లో పోసుకొని తాగుతాను. ఒకరోజు అలా చేస్తాను, ఒకరోజు ఇలా ఓట్స్ తింటాను అనమాట. ఇలా తిన్నప్పుడు కడుపు హెవీగా ఉంటుంది, చాలాసేపు ఆకలి వేయదు, చాలా మంచిగా టేస్టీగా ఉంటుంది అనమాట, యమ్మీగా ఉంది. సో అండ్ ఫైనల్లీ వచ్చేసి ఫ్రైడే రోజు దేవుని షెల్ఫ్ అంతా క్లీన్ చేసేసుకొని దీపారాధన అయితే కంప్లీట్ చేశాను అనమాట. లిటరల్లీ నాకు ఇదంతా కంప్లీట్ అవ్వడానికి 1.5 అవర్ టైం పట్టింది. 1 అవర్ అయితే పట్టిందండి. ఎందుకంటే సో నేను 1 వీక్ నుంచి దీపారాధన చేయట్లేదు, లాస్ట్ సాటర్డే నుంచి చేయట్లేదు అనమాట. అప్పుడే నాకు పీరియడ్స్ వచ్చేసాయి, ఇంకా నేను దేవుని జోలికి వెళ్ళలేదు. నాకు అంత చిరాకు అనిపించి ఒక గిన్నెలో పసుపు వేసి క్లాత్ ముంచేసి ఆ పసుపు నీళ్ళతో దేవుని షెల్ఫ్ అంతా దూడ్చి, పటాలన్నీ దూడ్చి, మొత్తం పొడిగుడ్డతో దూడ్చుకొని, పటాలను దూడ్చుకొని, బొట్లు పెట్టుకొని పూజ అయితే కంప్లీట్ చేశాను. సో ఊది వేసేసుకున్నాను, తులసి కోట దగ్గర దీపారాధన చేసుకున్నాను, ఇంటి ముందు ముగ్గులు వేసుకున్నాను, కడపలు కూడా పసుపు నీళ్ళతో గడిగేశాను, అంతా శుభ్రం చేసుకున్నాను. మార్నింగ్ ఇంటి ముందుకు పూలు వస్తే చక్కగా పెట్టేసి డెకరేట్ చేసి పూజ ఆరాధన కంప్లీట్ చేసుకున్నాను. అమ్మయ్య అనిపిస్తుంది అండి ఆ రోజు ఇంకా నాకు. సో నేను ప్రతి మంత్లీ సైకిల్ 5 డేస్ అయిపోయినాక 6th డే రోజు పూజ చేసుకుంటాం మేము. యాక్చువల్లీ ఈసారి 6th డే కూడా నేను చేయలేదు, ఎందుకంటే హెవీగా పనులు చేశాను అనుకోండి మళ్ళీ నాకు ఎలానో అనిపిస్తూ ఉంటుంది, కడుపు నొస్తూ ఉంటుంది. అందుకే నేను ఆ రోజు చేయలేదు, గురు పౌర్ణమి ఉన్నా పండగ ఉన్నా కూడా చేసుకోలేదు. ఇంకా ఫైనల్లీ ఫ్రైడే అంతా క్లీనింగ్ పెట్టుకున్నాను. అండ్ 2 వీక్స్ మధ్యలో నేను తప్పించాను, ఏడుకొండల స్వామి శ్రీ వెంకటేశ్వర స్వామి ఏడిశనివార వ్రతము. సో తర్వాత ఈ వీక్ చేస్తాను అనమాట. ఈ వీక్ అండ్ నెక్స్ట్ వీక్ 3rd వీక్ 4th వీక్ అవుతుంది. ఆ తర్వాత వీక్ నేను ఊరికి వెళ్తాను, అది స్కిప్ అవుతుంది. పర్ మంత్ 2 వీక్స్ అవుతుంది. సరే ఎలా అయినా లేట్ అయినా పర్వాలేదు, కానీ మనసు ప్రశాంతంగా ఉన్న టైంలోనే పూజ చేసుకోవాలి. అప్పుడే మనసు మైండ్ దేవునికి తృప్తి చెందుతాయి, మనకు తృప్తి చెందితే ప్రశాంతంగా ఉంటుంది. ఎంతమంది అగ్రీ చేస్తారో కామెంట్ చేసేయండి. అండ్ ఇది రీసెంట్గా షాప్స్లో షాపింగ్ చేసిన ఒక షార్ట్ కుర్తీ అండి, జీన్స్ మీదకి లెగిన్స్ అలా లేదా పట్యాల పైన మీదకి వేసుకోవడానికి బాగుంటుంది. ఇది గ్రీన్ కలర్లో అండ్ నెక్ దగ్గర 3/4 స్లీవ్ తీసుకున్నాను. నెక్ దగ్గర థ్రెడ్డింగ్ వర్క్ లాగా వచ్చింది. దీని ప్రైస్ వచ్చేసి 248 రూపీస్, అంటే 250 అనుకోండి, అంత పడింది. షాప్స్ అండ్ ఫ్లిప్కార్ట్ అన్న ఒకటే కదా, అందులో పర్చేజ్ చేశాను. జీన్స్ మీదకి నాకు ఒకటే టాప్ ఉంది, సో అందుకని ఊరికి అదే వేసుకుంటున్నాను అని చెప్పేసి ఈ మధ్యన ఈ షాపింగ్ చేసి కూడా చాలా రోజులు అవుతుంది. సో నేను ప్రతి వ్లాగ్లో ఒక షాపింగ్ హాల్ ప్రతిసారి షేర్ చేస్తే అంటే ప్రతిసారి మీరు షాపింగ్ చేస్తారా, మా కోసం షేర్ చేస్తారా అంటే అలా కలిసి వస్తుంది అంతే. సో మీకోసం అని కాదు, మన కోసం అని కాదు, సో చేసింది మీకు చూపించడమే కదా వ్లాగ్ అంటే. సోది సుత్తి ఊకే ఉంటే బాగుండదు కదా అని చెప్పి ఇలాంటివన్నీ షేర్ చేస్తూ ఉంటాను అనమాట. సో నాకు గ్రీన్ కలర్ డ్రెస్సులు చాలా ఉన్నాయి, కానీ టాప్స్లో కూడా ఉన్నాయి, బట్ షార్ట్ టాప్స్ లేదని చెప్పి నేను తీసుకున్నాను. 250 రూపీస్ వర్తబుల్ అనిపించింది. షాప్స్ ఎలా ఉందో కామెంట్ చేసేయండి. అండ్ లంచ్ తీసుకున్నట్లయితే నేను పుల్కాస్ చేసుకున్నాను. ఈ మధ్యన పుల్కాస్ ఎక్కువ తీసుకుంటున్నాను. ఇది ఫ్రైడే లంచ్. ఆల్రెడీ నేను నైట్ డిన్నర్ రెసిపీలో షేర్ చేశాను షార్ట్.
2 పుల్కాస్ అండ్ హ్యూజ్ క్వాంటిటీలో కర్రీస్ అయితే తీసుకుంటాను. సో, చిక్కుడుకాయ ఫ్రై అండ్ టమాటా పెసరపప్పు, ఆ తర్వాత కప్ ఆఫ్ కర్డ్ ఆర్ కప్ ఆఫ్ మజ్జిగ, ఒక గ్లాస్ ఆఫ్ మజ్జిగ ఇలాంటివన్నీ తీసుకుంటూ ఉంటానన్నమాట. సో, కొంచెం డైటింగ్ చేద్దాం అనుకుంటాను. అలాగే ఆయిల్ రెసిపీస్ చూసి టెంప్ట్ అయిపోతూ ఉంటాను. ఇంకా చూడాలి. ఒక 1 వీక్ అయితే బానే మెయింటైన్ చేశాను. లాస్ట్ వీక్ ఒక 2 టైమ్స్ మధ్యలో ఒకరింటికి వెళ్ళడం రైస్ తీసుకున్నాను. ఫ్రైడ్ రైస్ తినడం వల్ల ఒకసారి రైస్ తీసుకున్నాను. అది తప్పించి ఇంకా మిగతా 4 రోజులైతే పుల్కాలు తీసుకున్నాను. మార్నింగ్ వచ్చేసి ఓట్స్ తీసుకున్నాను. ఎంత వెయిట్ తగ్గానో చూసుకోవాలి. సో, ఆ తర్వాత వచ్చేసి ఇంకా లంచ్ అయిపోయింది అండ్ సాయంత్రం వచ్చేసి కొంచెం న్యాప్ తీసుకున్నాము. కాఫీ తాగాము. ఆ తర్వాత సాటర్డే కోసం వెజిటబుల్స్ అన్నీ కట్ చేసి పెట్టాను. అండ్ సాటర్డే చాలా మెనూ ఉండే అనమాట. చోలే మసాలా కర్రీ చేశాను. ఆ తర్వాత గోంగూర పప్పు చేశాను. ఆలూ ఫ్రై చేశాను అండ్ పూరి చేశాను. సో, అవన్నీ కూడా నేను మళ్ళీ రేపు వ్లాగ్‌లో చూపిస్తాను. సాటర్డే వ్లాగ్ అనేది. సో, గోంగూర జనరల్‌గా చూడంగానే కన్నుల పండగగా అనిపిస్తూ ఉంటుంది. ఎందుకో తెలియదు. గోంగూర పచ్చడి అంటే నాకు చాలా ఇష్టము. బట్ పచ్చడి కాకుండా ఈసారి కొంచెం వెరైటీగా గోంగూర పప్పు చేశాను. గోంగూర పప్పు షార్ట్ కూడా వేరే సెపరేట్‌గా పోస్ట్ చేస్తాను. సో, నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే నా నైట్ డిన్నర్‌లోకి మళ్ళీ చపాతీ తినేసామనమాట. ఇంక అన్నీ కూడా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ షూట్ ఏం చేయలేదండి. ఇంకా ఫ్రైడే ఆ పూజతోని నాకు బట్టలతోని ఉతకడాలు, ఆరేయడాలతోని సరిపోయింది. అలసిపోయినట్టు అయిపోతుంది. థర్స్‌డే అండ్ ఫ్రైడే 2 రోజులు చాలా అలసిపోయాను. లిటరల్లీ మధ్యాహ్నం కూడా చాలాసేపు పండుకున్నాను. అండ్ కాబూలి శనగలు నానబెట్టాను. సాటర్డే పూరీలోకి, చోలే మసాలా కర్రీలోకి నానాలి అని చెప్పి నైట్ అంతా నానబెడతాను. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి పాలు తోడేసేసాను. స్టవ్ దగ్గర అంతా క్లీన్ చేసుకున్నాను. సో, స్టవ్ కూడా అంతా థర్స్‌డే రోజే కడిగి పెట్టేశాననమాట. సో, దట్స్ ద వ్లాగ్ ఆఫ్ ఫ్రైడే. సో, ఫ్రైడే వ్లాగ్ ఇక్కడితో అయితే ఎండ్ చేసేస్తున్నాను. ఫ్రైడే వ్లాగ్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసినట్లయితే నెక్స్ట్ టైం వీడియోస్ అప్లోడ్ చేసినప్పుడు నోటిఫికేషన్ మీ మొబైల్‌కి వచ్చేస్తాయి. అస్సలు వ్యూస్ రావట్లేదండి. 4, 5, 6, 1, 2, 3 సింగిల్ డిజిట్‌లోనే వ్యూస్ వస్తున్నాయి. ఎందుకో తెలీదు. ఒక వారం బాగొస్తాయి. బాగా అంటే 100 మీద చూస్తారు. ఒక వారం అస్సలే చూడరు. ఎందుకో బాధ అనిపిస్తూ ఉంటుంది. ఎలా ఉంటుంది? ఇంకేమైనా మార్చుకోవాలా చెప్పండి. మార్చుకుంటాను. ఎలాగైనా ఈ ఇయర్‌లో ఖచ్చితంగా నా ఛానల్ మానిటైజర్ అవ్వాలి. సో, అని అనుకుంటున్నాను. అంతా మీ చేతుల్లో ఉంది. మీ యొక్క సబ్స్క్రిప్షన్, వ్యూ నాకు చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ టు మై ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా! ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మై హంబుల్ రిక్వెస్ట్. సో, మరొక వీడియో అండ్ షార్ట్‌తో మళ్ళీ కలుస్తాను. అంతవరకు థ్యాంక్ యూ. బాయ్. నమస్తే.